టాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుందా? మళ్ళీ ఈ ఫెడరేషన్‌కి అలాగే నిర్మాతలకి మధ్యలో వస్తున్న వివాదం వల్ల చిత్ర పరిశ్రమ స్తంభించనుందా? ఇలాంటి విషయాలు గత 3 రోజులుగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఫెడరేషన్ నాయకులు లేబర్ కమిషనర్‌ని కలవడానికి వెళ్ళడం జరిగింది. అలాగే నిర్మాతలందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఫెడరేషన్ నాయకులు 30% వేతనాలు పెంచితేనే మేము షూటింగ్కి వస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. 30% వేతనాలు అయితే మేము పెంచలేము అని చెప్పి నిర్మాతలు కూడా చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళతో కూడా మేము షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ 30% పెంచే అవకాశం లేదు అని నిర్మాతలు చెప్తా ఉన్నారు. సో ఈ విషయం ఇలా జరుగుతున్న సమయంలో ఫెడరేషన్ నాయకులు అనిల్ మనతో ఉన్నారు. అనిల్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ వివాదం ముగిసే అవకాశం ఎప్పుడు, ఎలా ఉండబోతుంది? అనిల్, ఒక పక్క మీరు తగ్గనంటున్నారు, అలాగే నిర్మాతలు కూడా ఒకేసారి 30% మేము పెంచలేము అని అంటున్నారు. సో మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏ రకంగా ఉండబోతుంది? సార్, 30% పెంచమని మేము అడిగేది అది హక్కు. ఎందుకంటే అది గతంలో మేము క్లారిటీగా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వేతనాలు పెంచుకుంటూ వస్తున్నాము. ఒకసారి 52% పెంచారు, ఒకసారి 42% పెంచారు. లాస్ట్ ఇయర్ కోవిడ్ తర్వాత 30% పెంచారు. అప్పుడు గతంలోనే చెప్పారు, ఎవ్రీ 3 ఇయర్స్కి మేము ఆటోమేటిక్గా ఇంకా 2025 నుంచి ఇంకా ఇప్పుడైతే ఏదైతే 30% పెంచుతున్నామో ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక వేతనాలు పెంచే ప్రక్రియ ఉండదు, ఆటోమేటిక్గా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోండి అని ఒక స్లాబ్ విధానం వాళ్ళే చెప్పారు. మేము దాని ప్రకారమే అనుకొని మేము కూడా వెయిట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పుడూ పెరగలేదు. మాకు 2025 జూన్ కల్లా మాకు వేతనాలు పెరగాలి. దాని ప్రకారమే మేము 6 నెలల నుంచి వాళ్ళకి లెటర్లు రాస్తూ మేము వేతనాలు పెంచండి అని చెప్పి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం. అటు నిర్మాత బాగుండాలి, ఇటు కార్మికులు బాగుంటేనే ఉంటుంది తప్ప ఇక్కడ వేరే విధంగా మనకి ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీకి అలవాటు పడ్డ ఏ ఒక్క కార్మికుడు బయటికి పోయి వేరే పని కూడా చేయలేడు. దాని ప్రకారమే మేము ఎప్పుడు కూడా కుటుంబంగానే భావించుకుంటా మన నిర్మాత బాగుండాలని చెప్పి చేసుకుంటానే మేము ముందుకెళ్తాం. దాని ప్రకారమే మేము వేతనాలు పెంచమని అడిగాం. ఏదైతే మాకు 30% పెంచుతారో అన్న వేతనం ఉందో దాన్ని అడిగాం తప్ప మేము 40% 50% చేయాలి. అనిల్, ఇక్కడ ఒక విషయం, ఒక నిర్మాత నేను నిన్న మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, అంటే ఒక డ్రైవర్ దీన్నే తీసుకున్నట్లయితే ఒక డ్రైవర్కి మామూలుగా 30 రోజులు తను పని చేసినట్లయితే జీతం 25,000 నుంచి మ్యాక్సిమం ఒక 35,000 వరకు ఉంటుంది. కానీ 20 రోజులు పని చేసినందుకే మేము దాదాపు 1,10,000 వరకు ఒక డ్రైవర్కి చెల్లిస్తున్నాము అన్నారు. సో మళ్ళీ దాని మీద కూడా ఇంకా 30% అంటే ఒక డ్రైవర్కే మేము ఎంత పే చేస్తే మిగతా అందరికీ ఎంత ఖర్చు పెరుగుతుంది అన్నట్టుగా నిర్మాత నాతో మాట్లాడడం జరిగింది. సో దీనికి ఏమంటారు? నిజానికి 1,10,000 అనేటువంటిది చాలా ఎక్కువ కిందే కనబడుతుంది ఆయన చెప్పినప్పుడు. సరే, ఒక్కటే మరి ఆయన ఎందుకు ఇచ్చారో ఎవరి కోసం ఇచ్చారో మాకైతే తెలియదు. మాకు ఒక రేట్ కార్డు ఉంది క్లియర్గా. 6 గంటల నుంచి 6 గంటల దాకా పనిచేస్తే ఒక డ్రైవర్కి ఉండేది 1,700 రూపాయలు ఉంటుంది 12 గంటలు పనిచేస్తే. కానీ 6 గంటలకు షూటింగ్ రావాలంటే ఆ హీరో గారినో లేకపోతే ఎవరినో ఆ సంబంధిత వారికి కారు కేటాయించిన వ్యక్తులను తీసుకెళ్లాలంటే అతను 4 గంటలకు ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవాలి. 6 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి రాత్రి 9 కావచ్చు. అయినా సరే ఆ మొత్తానికి కలిపి ఇచ్చే కాల్ షీట్ వేతనం 1,700 ఒక అమౌంట్ 1,750 రూపాయలు అట్లా ఉంటుంది. అది తప్ప మిగతాది ఎట్టు చేసినా రాదు. మరి 1,50,000 ఎందుకు ఇచ్చాడు? మరి ఆయనకి ఎవరు లెక్కలు పెట్టారో మరి మాకైతే తెలియదు. అటువంటి 1,50,000 వచ్చేదైతే మాత్రం అటువంటిది అబద్ధం. మేము కూడా ఖండిస్తాం. అటువంటిది మా దృష్టికి ఏమైనా వస్తే మేము ఖండిస్తాం. ఇప్పుడు ఎవరైనా సరే బిల్లు పెడతారు. ఇప్పుడు ఎంత కావాలని బిల్లు పెట్టడానికి లేదు. ఇక్కడ కాల్ షీట్ ప్రకారం బిల్లు పెట్టాలి. ఆ బిల్లును ఒక మేనేజర్ గారో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారో ఎవరో ఒకరు అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేశారంటే మరి వారికి తెలుసు కదా వీరు చేసిన పని ఎంత పని చేశారు ఏంటని. ఎన్ని ఓటీలు చేసినా కానీ కాదు కదా. మీరు అంటే 30కి 60 రోజులు చేసినా సరే మీరు చెప్పిన 1,50,000 రాదు. మరి 1,50,000 వచ్చింది అని ఒక వేగ్గా అంటే ఎట్లా? అది మేమైతే దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. మరి ఇచ్చారు అనుకుంటే ఆయన ఏమన్నా తృప్తిగా ఇచ్చాడో మాకు తెలియదు, కానీ మాకు అసలు నువ్వు ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు అక్కడ. ఎందుకంటే ఒక డ్రైవర్కి ఒక వేతనం ఇంత కాల్ షీట్కి ఇంత ఉంది క్లారిటీగా. ఆ వేతనం ప్రకారం వస్తుంది తప్ప 1,50,000 ఇచ్చావు 2 లక్షలు ఇచ్చావు మాకు భారం పెరుగుతుందంటే నువ్వెందుకు ఇచ్చుకున్నావు మాకు తెలియదు. అది అంటే ఇంకొక నిర్మాత కూడా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమాకి కేవలం బత్తాల కిందే 18 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదే ఇప్పుడు ఒక సినిమా విజయ శాతమే చాలా తక్కువగా ఉంటుంది, బయటపడతామా లేమా అనేటువంటి దీంతోనే సినిమాలు తీస్తూ ఉన్నాము. వచ్చేది ఒక 2-3 కోట్ల లాభం అయితే ఇప్పుడు 18 కోట్ల బత్తాలకి ఈ 30% యాడ్ అయ్యి ఉంటే ఆ వచ్చే 2-3 కోట్ల లాభం కూడా వచ్చి ఉండేది కాదు.
అంటే ఇంత ఇంత చేసినా కూడా వీళ్ళు ఇదే దీన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నారు అని ఆ నిర్మాత అనడం జరిగింది. మరి దీనికి మీరేమంటారు? సార్ ఒక్కటే క్లారిటీ, మీరు చెప్పిన దాంట్లో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. 18 కోట్ల రూపాయలు వేతనాలు ఓన్లీ కార్మికులకు అయ్యాయి అంటే ఆ బడ్జెట్ ఎంత అది చెప్పండి ఫస్ట్. ఆ బడ్జెట్ ఎంత, ఆ కాస్టింగ్ ఎవరు, అదెవరు, ఆ సినిమా ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మనం ఇది మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎవరికి 18 కోట్లు ఎందుకు అవుతుందండి? సినిమాను మీరు కాస్ట్ పెంచుకొని మీరు దాన్ని పెంచుకొని, మాదైతే మాకు కష్టం ఒకటే కదా. ఏ సినిమా అయినా సరే ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు కానీ ఎవరైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ఒక 60 రోజులు పని దినాలు, లేదా 90 రోజులు పని దినాలు, ఒక 180 రోజులు పని దినాలని. 180 రోజులు పని దినాలకి ఎంత అవుతుందో లెక్కేసుకోండి. సినిమా లేట్ అయితే మాకు సంబంధం లేదు కదా, కార్మికులకు సంబంధం లేదు కదా. అది మీరు ప్లానింగ్ చేసుకోవాలి తప్ప. ఇప్పుడు 18 కోట్లు అని చెప్పారు, మరి 20 లక్షల కార్మికులు ఇచ్చి సినిమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దాని గురించి మాట్లాడరే? అది చెప్పుకోవడానికి ఏంటంటే అండి, కూర్చుని ప్రాక్టికల్గా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్ప 18 కోట్లు కార్మికులకు ఇచ్చుండొచ్చు, నేను కాదంటల్లా. కార్మికులు అంటే ఎవరు? 24 సంఘాల్లో ఉన్న కార్మికులు 18 కోట్లు ఇచ్చారంటే ఆ సినిమా బడ్జెట్ కూడా చెప్పండి. మేము ఈ హీరోతో చేసాము, ఈ హీరోయిన్తో చేసాము, ఈ డైరెక్టర్ గారితో చేసాము, ఈ సినిమా బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్లో మాకు 18 కోట్లు అయింది అంటే దాని క్లారిటీ చెప్తాం మేము. అంతే 18 కోట్లు ఇచ్చారంటే మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను వారిని, 20 లక్షలు కూడా ఇచ్చి సినిమా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అయిన సినిమాలు ఉన్నాయి. మరి 20 లక్షలకి మేము సినిమా కంప్లీట్ చేసామంటే అది భావంగా అది వాళ్ళకే తెలుసండి ఏం మాట్లాడుతున్నారో, మాకు తెలిసి ఏం మాట్లాడుతున్నామో. అది ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటూ అవుతుంది తప్ప వేరే అనవసరంగా 18 కోట్లు ఇచ్చారు అనవసరంగా ఎవరు ఇవ్వరండి. మాకు ఏదైతే రేట్ కార్డు ఉందో ఆ రేట్ కార్డుకి మించి ఒక్క రూపాయి కూడా అసలు ఎంత పిండుకున్నా ఇవ్వరు వాళ్ళు. మరి ఈ కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటిది ఎందుకు జరగట్లేదు? అది మాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఇయర్ లేదు, ఇప్పుడే సరే వేతనాల పెంపు దగ్గరకు వచ్చేసరికి అన్నీ గుర్తొస్తాయి. ఎక్కువ ఇస్తున్నాం, తక్కువ ఇస్తున్నాం. ఎక్కువ ఎందుకు ఇస్తారండి? ఎంత కష్టపడ్డదానికే ఇస్తారు తప్ప. మేము కూడా 3 ఇయర్స్ తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని పెరిగాయో మీకు తెలుసు. 2022కి ఈరోజు 2025కి, ఎందుకంటే మీరు కూడా ఉంటారు, మీడియా మిత్రులు కూడా మా సహచర సభ్యులే. కానీ వారికి కూడా ఎన్నో పెరుగుతాయి, వేతనాలు పెరగాలి మీరు డిమాండ్లు చేస్తారు, శాలరీలు ఎవరి ఇయర్ పెరుగుతాయి. అట్లాగే ప్రతి ఒక్కరికి దినచర్యలు పెరుగుతాయి, ఇంటి రెంట్లు పెరుగుతాయి. మనం ఎక్కడ కూడా నివసించలేమండి. మన సినిమా ప్రపంచం అంతా కూడా ఇందిరానగర్, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, ఈషోప్ కూడా ఈ ప్రాంతంలో నిలబడగలం. ఇటు చిత్రపూరి కాలనీ. ఈరోజు రెంటలు ఎంత ఉన్నాయి మీకు తెలుసు. ప్రతి ఇయర్ రెంట్లు పెరుగుతాయి. మరి శాలరీ పెరగకుండా రెంట్లు పెరుగుతుంటే మరి మన బడ్జెట్లో వేతనాల్లో మరి వారికి కూడా వ్యత్యాసం వస్తుంది కదా. రోజువారీ దినచర్యలో స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, దేంట్లో కట్టడం చెప్పండి. దాని ప్రకారమే మేము అడుగుతాం తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మీరున్నారు, నేను అడగొచ్చు అడగకూడదు నాకు తెలియదు. మరి మీరు సినిమా చేశారు, మాకు 18 కోట్లు మీరు అన్నారు, మీరు అన్న మాటకి 18 కోట్లు మాకు వర్కర్స్కి ఇచ్చామని మీరు బడ్జెట్ చెప్పాలా. మరి ప్రభుత్వం దగ్గర మరి టికెట్ ఎందుకు పెంచమని అడుగుతున్నారు మీరు కూడా ఒక లాభం కోసమే కదా అడిగేది. ఎందుకు అదే మన కార్మికుడి కోసం చిన్న అందరూ చూడాలనుకుంటే యథావిధిగా మీరు సినిమా రిలీజ్ చేసుకుని అదే టికెట్కి మరి అందరికి చూపించవచ్చు కదా సినిమా. మీరు లాభం కోసం ఎలా వెళ్తున్నారు? మేము కూడా మా కార్మిక కష్టం కోసం మేము అడుగుతున్నాం, అంతే తప్ప మాకు వేరే వ్యత్యాసం అంటే దేనికైనా ఒక పట్టు విడుపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు 30% పెంచితేనే మేము షూటింగ్లకి వస్తామన్నారు. అంటే గతంలో కూడా ఒకసారి మనం ఇలాంటి సంక్షోభం ఎదుర్కొంది. అంటే వాళ్ళే స్వచ్ఛందంగా షూటింగ్స్ ఆపేసుకున్నారు. సో వాళ్ళు షూటింగ్స్ ఆపేసుకోవడం వల్ల కూడా నష్టపోయేది ఎవరు అంటే డెఫినెట్గా కార్మికులే. ఎందుకంటే ఆ రోజువారీ వృత్తి అనేటువంటిది, సినిమా అనేటువంటిది రన్ అవుతూనే మనకి ఉంటుంది. సో మరి ఈ విషయంలో ఒక పట్టు విడుపు అనేటువంటిది కూడా ఉండాలి కదా. మరి ఈ రకంగా మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? అంటే 30% ఇస్తేనే అని మీరు అంటున్నారు, 30% ఇవ్వలేము అని వారు అన్నారు. అంటే దీనికి ఎక్కడ ఇది ఉంటుందండి? సార్ ఒకటే, మేము ఏమైతే వారి నోట్లో నుంచి మాకు ఉందో దాని ప్రకారం 30% వేతనాలు పెంచమన్నాం తప్ప మేము 35 ఇవ్వండి, 40 ఇవ్వండి, మేము ఎక్కువ అడిగి తక్కువ చేసే ప్రక్రియలు మేము వెళ్ళాం. మీకు అక్కడే అర్థమై ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకి 30% పెరగాలి కాబట్టి దాని ప్రకారమే అడిగాం. అంతేగాని మేము 50% అడిగి డిమాండ్ చేసి మళ్ళీ మీరు 30% తీసుకుంటే మీరు అన్నట్టు పొట్టు విడపు ఏదైనా సయోధ్య చేసుకోవచ్చు. మేము 30% కూడా తర్వాత చర్చలకు పిలవండి, పిలిచి మనం ఎంత చేయగలం, ఎలా చేయగలం, కూర్చుందాం అని మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం. అక్కడ నాకైతే ఒకటే అర్థమవుతుందండి, ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటా వెళ్ళి దీన్ని అంతిమంగా ముగిద్దామని అక్కడ ఎవరికీ లేదండి. అంటే వాళ్ళు మీరు ఏకపక్షంగా నిర్ణయం మేము తీసుకోలేదండి. ఎందుకు అదే నేను చెప్పేది, మీ పరంగా మీడియా పరంగా చెప్పేది ఒకటే. మీడియా వారికి కానీ పెద్దవారి దగ్గరికి వెళ్తే వారు తప్పుడు వార్తలు చెప్తున్నారు. రాత్రి షూటింగ్ ఆపేశారు, మాకు చాలా నష్టం జరుగుతుందని. మేము రాత్రి ఆపలేదు. మేము క్లారిటీగా 2025 మార్చి 22వ తేదీ నుంచి అంచెల వారీగా వాళ్ళకి లెటర్లు రాస్తూ చర్చలు జరుపుతూ ఉన్నామండి. మరి వారు కమ్యూనికేషన్ చేసుకోలేదో మాకు తెలియదు. ఆగస్టు 1కు రాము అని మేము 1 నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చామండి. మరి ఈ 1 నెల రోజుల్లో రోజు కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, అస్సలు పిలవలేము మమ్మల్ని.
పిలవకుండా లాస్ట్లో ఒక రోజు పిలిచేసి మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్దాం ఆడ మాట్లాడదాం అన్నారు. ఆడికి పిలిచి 5% పెంచుతామన్నారు. 5% పెంచుతామంటే సయోధ్య అంటారా మీరు చెప్పండి? అది కాదు మీరు మాట్లాడండి అని చెప్పి మేము మళ్ళా అడిగాం. మీరు అట్లా కాదు, మీరు ఏం చెప్తారో చెప్పండి, క్లారిటీగా చెప్పండి, ఫోన్ చేసి చెప్తామన్నారు. ఫోన్లో ఈ రోజుకి చెప్పాల. తర్వాత ఒక లెటర్ పూర్వకంగా పంపించారు కండిషన్లు. ఆ కండిషన్లు ఎలా ఉన్నాయంటే ఒకరంటే 4 to 4 చేసుకుంటే 4 to 4 పోవాలంట, ఒక 5 to 5 చేసుకుంటే 5 to 5 పోవాలంట, 9 to 9 అంటే 9 to 9 పోవాలంట, రాత్రి 2 to 2 అంటే 2 to 2 పోవాలంట, ఆదివారం మేము డబుల్ బేటా ఇవ్వం, పండుగలు డబుల్ బేటా ఇవ్వం, మీరు సెల్ ఫోన్ లొకేషన్ తేగకూడదు, ఇటువంటి అన్ని కండిషన్లు పెట్టారు. మేము ఏ కండిషన్కి ఒప్పుకోమని చెప్పాము. ఎందుకంటే ఏ కంపెనీకైనా ఏ కార్మికుడికైనా ఒక టైమింగ్ ఉంటుంది. మనం 6 to 6 అనేది మనకి గత 25 ఏళ్ళు ఒక ఇండస్ట్రీ పుట్టిన ఒక 100 సంవత్సరాల నుంచి మనం వెళ్తూ ఉన్నాం. అంతేగాని ఏదో సడన్గా ఆచరణ కాని అన్ని ఏదో పెట్టేసి వీళ్ళు ఒప్పుకోలేదు అని ఒక కండిషన్లో తప్ప వేరే కండిషన్లు ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నారు ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు అని. ఇండస్ట్రీ పరిస్థితి బాగలేనప్పుడు మనం కూర్చోవాలి. ఇప్పుడు ఈ మీటింగ్ అనేది 6 నెలలు మేము మార్చి నుంచి లెటర్ పెట్టాం. కాబట్టి మీకు పేపర్ పరంగా రికార్డు చూపించామనంటే మేము రాత్రి సమ్మె చేసామంటే కనుక అసలు మాకు ఏ ఒక్క రూపాయి పెంచొద్దు. మేము దానికి కూడా, ఎందుకంటే మన నిర్మాతల కోసం మేము కష్టపడి పనిచేసామనుకుంటాం. కానీ ఈ విషయాన్ని పక్కకు పెట్టేసి లేని విషయాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో డైవర్షన్ కోసం చేస్తున్నారా తప్ప వేరే. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని తెచ్చుకొని కూడా మేము షూటింగ్లు చేసుకోగలం అని అంటున్నారు. ఒకవేళ అలాంటి పరిణామాలు ఏర్పడితే మరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? సరే, అది మేము రాత్రే చూసామండి. మరి వేరే వాళ్ళు అంటే మరి ఎవరో మరి నాకు కూడా తెలియదు. కానీ ఒకటి, ఇండియా అంతా ఒక హైపెక్ ఉంటుంది. ఇండియా అంతా సినీ పరిశ్రమ అంతా ఏకైక కార్మికులమే, ఏక కుటుంబంగానే ఉంటాం. ఇండియాలో నిన్న ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఎందుకంటే మేము బయట రాష్ట్రానికి సమాచారం ఇవ్వటంలో మొత్తం అంత రాష్ట్రం అంతా మొత్తం దేశం అంతా కూడా సమాచారం ఇచ్చాము. ఎవరు కూడా మేము సంఘటితంగానే ఉంటాం. అందరం కూడా ఒక రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఇంకో రాష్ట్రం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అందరం కూడా ఎవరు బయట నుంచి రానివ్వము. కంపల్సరీగా మాకు వేతనాలు పెంచేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అది ఎంత అనేది ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం. అధ్యక్షులుగా, ఫెడరేషన్ అధ్యక్షులుగా మేము నిర్మాతలకు అన్యాయం చేసే విధంగా ఉండము. నిర్మాతలకి బాగుండాలి, వాళ్ళు బాగుండే విధంగా ఒక్కొక్క అంశాన్ని తగ్గొట్టుకుంటూ వెళ్తే ఈజీగా పరిష్కారం అవుతుంది అనేది నా సూచన. ఓకే, అంటే చివరిగా అంటే యూనియన్స్ కూడా ఇందులో సభ్యత్వ ఒక రిజిస్టర్ కావాలి అని అంటే, ఒక సభ్యుడిగా రిజిస్టర్ కావాలంటే చాలా ఎక్కువ అమౌంట్స్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం వల్ల స్కిల్ ఉండి కూడా రాలేకపోతున్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆధిపత్యమే ఎక్కువైపోయి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక వాదన ఉంది. దీనికి మీరు ఏమంటారు? మేము ఆ వాదన కూడా ఇప్పుడే విన్నామండి. అది కూడా నిన్నే మేము చూసాము పత్రికా ముఖంగా. స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు సినిమా, మనం ఈరోజు ఈ సినిమా, మన తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతికి వెళ్ళిందంటే స్కిల్ లేకుండా వెళ్ళిందంటారా మీరు? ఈ 24 crores పని చేయకుండానే వెళ్ళిందంటారా? సార్, నిజంగా స్కిల్ ఉన్నారనుకోండి, ఏ కంపెనీ ఏం చేస్తుంది? ఎవ్రీ ఇయర్ ఒక స్కిల్ క్యాంప్, ఒక 1 week క్యాంపు, ఒక 1 month క్యాంప్ అని పెట్టింది. క్యాంప్ పెట్టి ఎవరు ఉంటే రండి, ఇది కావాలని చెప్పి పెడతారు. దాంట్లో నుంచి మనం ఒక సెలక్షన్ కమిటీ లాగా వేసి తీసుకుంటాం. ఏ కంపెనీలోనే ఉంటుంది. ఎలా మీరేమైనా చేశారు ఇప్పుడు దాకా? ఛాంబర్ ఏమైనా చేసిందా? ఇప్పుడు లీడ్ తీసుకొని ఇదిగో పలానా ప్లేస్లో మనం ఇలా చేద్దాం, మన అన్ని యూనియన్ల నుంచి మనం కొత్త డెవలప్ చేసుకుందామని మీరు ఎప్పుడైనా మాతో మీటింగ్లు పెట్టి సంప్రదించారా? మేము తీసుకోలేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు స్కిల్ లేకుండానే మీరు ఇన్ని సినిమా ఇంత ప్రపంచ ఖ్యాతికి వెళ్ళారా? మీరు కూడా మన 24 శాఖలుగా పనిచేసింది, బయట వాళ్ళు ఎవరు పనిచేయలేదు కదా ఇప్పుడు దాకా. మనకున్న స్కిల్ని మనం ఎందుకు కించపరచుకోవటం? అంటే ఇప్పుడు దాకా వాడుకొని వదిలేసే రకంగా మాట్లాడితే కొత్త వాళ్ళని రావడానికి మీరు పెట్టే రేట్ కార్డ్స్ కానీ లేకపోతే అవి చాలా ఎక్కువగా కాదండి. అదే రాంగ్ అండి. ఎందుకంటే మన యూనియన్లో మందంతా లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ యూనియన్స్ అండి మనకి 24 శాఖలు కూడా. దానికి ఒక రేట్ కార్డు ఉంటుంది, మెంబర్షిప్ కార్డు. ఆ మెంబర్షిప్ కార్డుకి ఈ రోజు కూడా మెంబర్షిప్లు తీసుకుంటాం. ఎవరైతే ఎక్స్ట్రా కడుతున్నారని చెప్పి మీరు భావించారో అంతా డొనేషన్ రూపం అండి. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఫండ్ కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక ఆరోగ్యం కానీ, ప్రతి ఒక్క యూనియన్లో చూడండి, 1 లక్ష 2 లక్షల కార్డుకు తీసుకున్నా అది మెంబర్షిప్ కార్డు కాదండి, అది డొనేషన్ రూపంలో తీసుకుంటారు. ఒక ఆరోగ్యం, ఇంట్లో ఫ్యామిలీకి ఆరోగ్యం బాగలేకపోతే ఇంత ఇస్తారు, ఒక మెడికల్ ఫండ్ ఇస్తారు, ఒక పెళ్లికి ఇంత ఇస్తారు, ఎవరైనా ప్రాబ్లం అయితే ఇంత ఇస్తారు. మనం చనిపోయారంటే సుమారు 6-7 లక్షలు కూడా చెల్లిస్తారండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చెల్లించదు, యూనియన్ చెల్లిస్తుంది వెంటనే స్పాట్లో. అట్లా అది వేరండి. ఇప్పుడు కొందరు ఉన్నారు, నిన్న ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళ కార్డు ఉంది. ఆ కార్డు డబ్బులతో వాళ్ళకి సంక్షేమంగా అందరూ కలిసి ఒక ల్యాండ్ కొనుక్కొని అందరికీ సమానంగా పంచుకున్నారు. పెద్దలందరినీ పిలిచి, మీరు కూడా వెళ్ళారు మీడియా మిత్రులు. అట్లా అది దానికి దీనికి ఏమి సంబంధం లేదండి. ఆ వంక పెట్టి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజంగా ఎవరన్నా జెన్యూన్గా, అంటే ఏదో ఫ్యాషన్గా మా వాళ్ళు వస్తారు, మా ఫ్యామిలీ సభ్యులు వస్తారు, లేకపోతే ఎవరు ఒక బొటిక్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మేము ఈ షూటింగ్ వాళ్ళే చేస్తారంటే ఇప్పుడు దాకా బతికుండే వాళ్ళందరూ ఏమైపోతారు? దీని మీద ఆధారపడ్డ వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరు ఏందని చూసుకొని వాళ్ళు సభ్యత్వం తీసుకోమని చెప్తారు. సభ్యత్వం తీసుకునే విధానాల్లో మార్పులు ఉంటాయి తప్ప అట్లా ఏం లేదండి. ఎవరిని కూడా మేము అనవసరంగా స్కిల్ ఉండే వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం. మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు
ఇప్పుడు టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం కూడా టెక్నాలజీ ప్రకారం వెళ్ళాలని మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా యూనియన్లో టెక్నాలజీ డెవలప్ చేసుకోకపోతే యూనియన్ ఎట్లా డెవలప్ అయింది? అంటే పాత వాళ్ళు అన్నారు. కెమెరా ముందు పాత వాళ్ళ కొత్త వాళ్ళ లేకపోతే పనిచేసే వాళ్ళ పనిచేయని వాళ్ళ ఆ కెమెరా డైరెక్టర్ గారు వాళ్ళు నిర్ణయించుకుంటారు దాన్ని బట్టి. అంతేగాని పాత వాళ్ళందరూ ముసలి వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడితే ఆయన తీసుకోరు కదా. ఆ స్క్రీన్ మీద ఎవరుంటే వాళ్ళే తీసుకుంటారు తప్ప అది అసలు ఆ పదాన్ని నేనైతే మరి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. సో చివరిగా ఈరోజు లేబర్ కమిషనర్ని కూడా కలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఏం చర్చించబోతున్నారు ఆయనతో? మా డిమాండ్ అయితే పెట్టామండి. మాకు డిమాండ్ వేరే డిమాండ్లు ఏం లేవండి. మేము యథావిధిగా షూటింగ్కి ఈ రోజు కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ 30% ఇస్తామన్న వాళ్ళకి షూటింగ్కి వెళ్తున్నాం. క్లారిటీ వాళ్ళు లెటర్ పూర్వకంగా ఇస్తున్నారు. కొంచెం చెక్కుల రూపంలో కూడా అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తున్నారు. షూటింగ్కి తీసుకెళ్తున్నారు. ఈ రోజు కూడా 8 షూటింగ్లు జరుగుతున్నాయి. షూటింగ్ అయితే మేము ఎక్కడ ఆపలేదు. ఈరోజు అవుట్డోర్ షూటింగ్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఎవరైతే మరి కొందరు కావాలని మాత్రం దీన్ని పెద్దగా చేసి అంటే నాకు ఒకటే అర్థమవుతుందండి ఇండస్ట్రీలో, ఇది కార్మికుల వేతనాల పెంపులో ఒక సమస్య కాదని నా భావన. నా వ్యక్తిగతంగా నాకు ఇండస్ట్రీ అనుభవం ప్రకారం ఇది వాళ్ళకి బడ్జెట్లు పెరిగి వాళ్ళకి ఆర్థిక బాధలు పెరిగి వాళ్ళకి సినిమాలో ఉన్న సమస్యలని ఈ రకంగా అడ్డం పెట్టి మా కార్మికులకి వేతనాల పెంపు కోసం మేము చేయలేకపోతున్నాం అడ్డం పెట్టి వారు ఏదో సాధించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అనిల్, మీరు అన్నారు దాదాపు ఈ రోజు కూడా 8 షూటింగ్లు జరుగుతున్నాయి. ఎవరైతే మాకు 30% ఇస్తామంటున్నారో వాళ్ళకి షూటింగ్లకి వెళ్తున్నాం అని అంటున్నారు. సో ఈ 8 షూటింగ్లు అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు రిలీజులకి సిద్ధంగా ఉండి చివరి దశలో ఉన్న సినిమాలు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మీరు 30 అంటే 30 లేకపోతే ఎంతైనా ఇచ్చి ముందు షూటింగ్ అయిపోవాలి. ఎందుకంటే చాలామంది హీరోల తాలూకా డేట్స్ ఉండవు, లేకపోతే వేరే ఇతర రాష్ట్రాల తాలూకా నటుల తాలూకా డేట్లు ఉండవు. సో ఈ 8 సినిమాలు పూర్తయిపోయిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళందరూ ఇంకా మేము కొన్ని రోజుల పాటు మేము సినిమాలు ఆపేయదలుచుకున్నాము అని అంటే అప్పుడు పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఓకే 30% ఇచ్చిన వాళ్ళకి మేము చేస్తాము అని అంటున్నారు మీరు. అందుకే అండి మేము ఏ రోజుకి వేతనం ఆ రోజు చెల్లించాలని చెప్పాము. ఇప్పుడు ఏ రోజుకి వేతనం ఆ రోజు చెల్లిస్తున్నారు. మాకు రేపు ఛాంబర్ అగ్రిమెంట్ కూడా మీరు చూడండి, అది మంచి క్వశ్చన్. ఛాంబర్ అగ్రిమెంట్ కూడా మాకు క్లారిటీగా ఉంటుంది, ఏ రోజు వేతనం ఆ రోజు తీసుకోమని. మా కార్మికులు నిర్మాతలు సహకరించకపోతే ఈరోజు 3 నెలలకి 4 నెలలకి ఇవ్వని పేమెంట్లు ఇవ్వని కంపెనీలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలు రావాలి వాళ్ళ దగ్గర నుంచి. మరి ఏ రోజు వేతనం ఆ రోజు ఇచ్చిన ఒక్క కంపెనీ ఉందా చెప్పమనండి? కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా మాకు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కంపెనీ నుంచి రావాలి. 1-2 కంపెనీలు మాత్రం ప్రాంప్ట్గా చెల్లిస్తాయి. సాటర్డే మాకు సాటర్డే సిస్టమ్, సాటర్డే చెల్లిస్తారు. వాళ్ళ కంపెనీ గురించి మేము మాట్లాడలేదు, ఇవ్వని కంపెనీల గురించో మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి మీ అగ్రిమెంట్ ప్రకారం ఏ రోజుకి వేతనం ఆ రోజు ఉంది. మరి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు వేతనం ఆ రోజు ఇస్తే మాకు అసలు ఈ వేతనాల పెంపు అంశం అనేది చాలా తక్కువలో వెళ్ళిపోయేది. వేరే మీరు పిలిచి అది కాదు ఇది అంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం, ఎందుకంటే మీరు పరిస్థితి బాగలేదు కాబట్టి. అంటే ఇది ఓకే, లైక్ అంటే ఏ రోజు వేతనం ఆ రోజు. ఇప్పుడు ఈ 8 సినిమాల షూటింగ్ల వరకు రావచ్చు. ఒకవేళ తర్వాత వాళ్ళు షూటింగ్స్నే ఆపుకుందాము అనుకుంటే నేను దానికి అది వాళ్ళు షూటింగ్లు ఎందుకు ఆపుకుంటారంటే వాళ్ళ నిర్ణయం. మా నిర్ణయం తదుపరి మేము యూనియన్స్లో మాట్లాడి మా నిర్ణయం మాకు ఉంటుందండి. ఎందుకంటే మా కార్మికుల పద్ధతి మేము చూసుకోవాలి. మేము కార్మికులందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. వారికి కూడా రేపు పొద్దున షూటింగ్ లాగిపోతే వారికి కూడా ప్రాబ్లమ్స్, మా సైడ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలిసి కూర్చొని షార్ట్ అవుట్ చేసుకుందాం అనేది మేము ఇప్పుడు కూడా అన్ని యూనియన్లు సంప్రదించిన తర్వాతే మేము ముందుకు వస్తాం. ఏదున్నా సరే ఇది మా వ్యక్తిగతం ఎవరికి ఉండదు. ఏదన్నా సరే కార్మికుడికి బాగుండాలి, అటు నిర్మాత బాగుండాలి అనేది నా సారాంశం. ఈ లైటింగ్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు తాహెర్ అని ఉన్నాయి, అలాగే ఇంకా కొన్ని ఆ సౌండ్కి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కార్మికులతో సంబంధం లేదు, మేము మీకు చేసి పెడతామని కూడా అంటున్నట్టు, అలాగే కొన్ని జరుగుతూ ఉన్నట్టు కూడా బయట తెలుస్తూ ఉంది. సో దీనికి మరి మీ కార్మిక సంఘాలు ఏమంటాయి? అంటే వాళ్ళు కూడా మీ దాంట్లో భాగమే కదా, బట్ వాళ్ళు మేము రెడీ చేయడానికి అని అంటూ ఉన్నారంటే మీలో మీకు కూడా సంఘటితం లేదా, లేకపోతే ఏంటిది? ఇట్లా ఏముండదండి. ఇప్పుడు తాయర్ సౌండ్ అంటే ఇంకా తాయర్ గారు కానీ ఉమాయన్ గారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎప్పుడు కూడా అండగా ఉండేవాళ్ళు. లైట్స్ కానీ ఆ యూనిట్స్ అన్నీ కూడా ఒక వ్యాపార సంస్థలు, ఏదన్నా మన వర్కర్స్తోనే పనిచేస్తూ ఉంటారు. వారు నిన్న ఒక్కరోజు మాత్రం ఏదో కంపెనీ మన డిప్యూటీ సీఎం గారిది ఒకరోజు కాల్ షీట్ ఉంది కాబట్టి ఆ కాల్ షీట్ ప్రకారం జస్ట్ ఒక షాట్ తీసుకొని వెళ్తామంటే వాళ్ళు వెళ్ళారే తప్ప ఎవరు కూడా ఇండస్ట్రీలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారండి. అది కూడా అపోహ ఉంది, మేము పిలిస్తే వాళ్ళు వస్తారు అనేది కొంచెం ఈ మధ్య వినపడుతుంది. కానీ ఏది ఏమైనా తాయర్ గారు కానీ లైట్స్ వాళ్ళు కానీ మిగతా యూనిట్స్ వాళ్ళు కానీ ఆనంద్ సినీ సర్వీస్ కానీ ఇటువంటి ఎవరు కూడా వర్కర్స్కి అనుబంధంగానే ఉంటారు. కాబట్టి త్వరగా పరిష్కరించుకోండి, ఎందుకైనా సరే మనం అందరం బాగుండాలని వాళ్ళు సజెషన్ చేస్తారు తప్ప మేము మీకు కాదని మేము చేస్తామని అయితే వాళ్ళు అందరని మేము భావిస్తున్నాం. సో అది మా వైపు మొత్తం భారతదేశం మొత్తం కూడా అందరూ సంఘటితంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో కార్మికుల్ని తెచ్చి షూటింగ్లు జరుపుకునే పరిస్థితి అయితే ఉండదు, ఎవరు సహకరించరని కూడా మనకి అనిల్ చెప్తా ఉన్నారు. సో
చూడాలి. అంటే ఈరోజు కార్మిక నాయకులందరూ కలిసి లేబర్ కమిషనర్ని కలవడం జరుగుతుంది. అలాగే నిర్మాతలు కూడా వాళ్ళందరూ మరొకసారి కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలి. అతి తొందరలోనే ఈ టాలీవుడ్ సంక్షోభం ముగిసిపోతుందని చెప్పేసి ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి, ఎన్టీవీ.